మీకు తెలుసా ఎవ్రీ సండే చార్మినార్ దగ్గర సండే మార్కెట్ జరుగుతుందని? దీన్ని చోర్ బజార్ అని కూడా అంటారు. చోర్ బజార్ అని చెప్పి దీన్ని తక్కువ అంచనా వేయొద్దు, ఎందుకంటే ఇక్కడ వాల్యుయబుల్ ఐటమ్స్ లైక్ యాంటిక్ పీసెస్ అండ్ వింటేజ్ కలెక్షన్ అయితే ఇక్కడ దొరుకుతాయి. అవన్నీ ఈ వీడియోలో చూద్దాము. హలో గైస్, వెల్కమ్ టు మహేష్ ట్రావెల్ వ్లాగ్స్. హలో గైస్, వెరీ గుడ్ మార్నింగ్. ఏంది పొద్దుగాల చార్మినార్ వచ్చినా అనుకుంటారా? చూస్తున్నారు కదా ఎట్లున్నారు పబ్లిక్ ఇక్కడ. సో ఈరోజు సండే ఏంటంటే స్పెషల్ చార్మినార్ దగ్గర మనకి ఇక్కడ యాంటిక్ పీసులు అయితే దొరుకుతాయి అనమాట. కొన్ని బ్రాంజ్ కానీ ఐటమ్స్ అట్లా దొరుకుతాయి. నిజాం ఎరాకి సంబంధించినవి కానీ ఇంకా మనకు చాలా యూనిక్ కాయిన్స్ కలెక్షన్స్ ఇంకా అవన్నీ అయితే ఇక్కడ ఉంటాయి. సో ఆ మార్కెట్ గురించి అయితే నేను ఈరోజు వచ్చిన ఇక్కడికి. సో చూపిస్తా, వీడియో మొత్తం చూడండి. స్టే ట్యూన్డ్. చాయ్ తాగిన తర్వాత మనం ఆ బ్లాగ్ అయితే స్టార్ట్ చేద్దాము. అది అక్కడ మనకు ముందు ఉంటుంది, గుల్జారోజ్ రోడ్ ఉంది కదా, అటు సైడ్ ఉంటుంది. సో ముందు ఒక ఛాయ్ అయితే తాగి పోదాం, రిఫ్రెష్ అవుతుంది. నేనే పొద్దున వచ్చినా అనుకున్నా, క్రౌడ్ ఉండరా అనుకున్నా, కానీ ఇక్కడ చూసిరా ఎంత పబ్లిక్ ఉన్నారు అసలు. నుంచి ముందుకైతే వెళ్ళాలి. సో చూస్తున్నారు కదా ఇక్కడ క్రౌడ్ అయితే చాలా ఉన్నారు. ఈరోజు సండే కదా, ఇంకా ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఇవన్నీ అయితే చాలా జరుగుతున్నాయి ఇక్కడ ఇప్పుడైతే మార్నింగ్ ఇలా. ఎందుకంటే మళ్ళీ లేట్ అయిపోయిందంటే ఫుల్ పబ్లిక్ అయితే స్టార్ట్ అవుతారు కాబట్టి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ శాండిల్స్, షూస్, స్లిప్పర్స్ ఇక్కడ అన్నీ అమ్ముతున్నారు. సో ఇట్లా మార్కెట్ అయితే ఎవ్రీ సండే ఇక్కడ ఉంటుంది అనమాట. అన్ని ఐటమ్స్ అయితే దొరుకుతాయి అక్కడ. ఏంటంటే మెయిన్ స్పెషల్ వచ్చేసి మార్కెట్లో మనకు బ్రౌన్స్ అంటాం కదా మనం, ఇత్తడి కానీ రాగి కానీ అంటే ఇంకా యాంటిక్ పీసెస్ పాతకాలం నాటివి అవన్నీ కూడా దొరుకుతాయి అన్నమాట. ఇక్కడ సైకిళ్ళు కూడా బాగున్నాయి, మొత్తం సైకిళ్ళు కూడా అమ్ముతున్నారు ఇక్కడ. మంచిగా ఉన్నాయి సైకిల్స్ అన్నీ. సైకిళ్ళు అయితే బాగున్నాయి. ఇక్కడ ముందు ఒక చిన్న షాప్ అయితే కనిపించింది. ఇక్కడ అన్ని వింటేజ్ కలెక్షన్స్ అండ్ యాంటిక్ పీసెస్ ఉన్నాయి, చూద్దాం. ये कितने का है भाई पुराना? 3,500. खाली ये शो केस है ना, ये शो के लिए रखने का? क्या बोले? काम करता है ये? $3,500. बेल 1,500. మేడ్ ఫర్ రాయల్ నేవీ, లండన్ అంట. బాగుంది, మనం చూస్తాం కదా టైం. క్యా బోల్తే హో ఇస్కో? శాండ్ టైమర్ 1,500 అంట. బాగుంది ఇది. तो कैसा मालूम होता है इसमें टाइम? 5 मिनट का रहता है, 5 मिनट पूरा लिखा है. अच्छा, 5 मिनट का रहता है. तो फिर 5 मिनट होते घुमाने को अलग रखना है क्या? हाँ भाई, अच्छा गेम खेलते वक्त. अच्छा, సో 5 మినిట్స్ అంట టైమింగ్ ఇది. సో ఎవ్రీ 5 మినిట్స్కి కంప్లీట్గా కిందికి వచ్చేస్తుందంట. ఇది గేమ్స్ పర్పస్ అట్లా యూజ్ అవుతుందని చెప్తున్నాడు. అండ్ ఏన్షియంట్ టైమ్స్లో కూడా ఇట్లనే యూజ్ చేస్తుండే టైమింగ్ పర్పస్. సో చూస్తున్నావు కదా, టెలిస్కోప్ కూడా ఉంది ఇక్కడ. కితనే కా భయ్? 3,000 అంట టెలిస్కోప్ ఇది. అలావుద్దీన్ ల్యాంప్ కూడా ఉంది ఇక్కడ, చూస్తున్నారు. అలావుద్దీన్ చిరాగ్ ఇట్లా రాస్తే వస్తాడు అలావుద్దీన్. भाई कितने का है ये मेटल कौन सा रहता है? ब्रॉन्ज का ही है. कितने का है? 1,700. అరే బాగుంది ఇది. బైనాకులర్స్ చూడనీకే చిన్న ఉంది కానీ మస్తు ఉంది ఇది, మంచిగా కనిపిస్తుంది. ఇది పెట్టుకొని చూస్తే भाई ये कितने का है? छोटा मस्त है ये, जबरदस्त दिख रहा है, इसमें साफ दिख रहा. और इसमें एडजस्टमेंट कर सकते हैं कुछ? नहीं, सही रहता. अच्छा, చాలా బాగుంది. ఇది అయితే క్లియర్గా కనిపిస్తుంది. ఇది చాలా బాగుంది.
చూస్తున్నారు కదా, ఇది ఓల్డ్ మనం చూస్తాం చూడు, ఇట్లా సినిమాలలో చూస్తారు చూడు. చూస్తున్నారు కదా, అన్ని యూనిక్ అండ్ వింటేజ్ కలెక్షన్స్ ఉంటాయి ఇక్కడ. యాంటిక్ కలెక్షన్ అని చెప్పొచ్చు మనము. ఇవన్నీ కూడా వీళ్ళు చెప్పే ప్రైస్కి అయితే కాకుండా మనం బార్గెన్ చేసి అయితే తీసుకోవచ్చు. ఇది ఒక్కటే షాప్ కాకుండా ఇంకా ఇట్లా చాలా ఉంటాయి, మనం అన్ని కూడా చూసి తీసుకోవచ్చు బార్గెన్ చేసి మన రీజనబుల్ ప్రైస్లో. హలో కాలింగ్ చూస్తున్నారా, చిన్న ఉన్నప్పుడు మనం టీవీలో చూస్తుంటే ఇది యాంటిక్ పీసులు మొత్తం. ఇవన్నీ ఏన్షియంట్ లైక్ చాలా ఓల్డ్ పీరియడ్కి సంబంధించిన ఇవన్నీ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. షాప్లో అయితే చాలా బాగున్నాయి, అన్ని యూనిక్ ఐటమ్స్ ఉన్నాయి. అన్ని టెలిస్కోప్ కానీ, గ్రామోఫోన్ కానీ, బైనాకులర్స్ కూడా అన్నీ చాలా బాగున్నాయి యూనిక్గా. भाई जरा आपका विजिटिंग कर दो ना. స్ట్రాబెరీస్ వింటేజ్ గ్యాలరీ చాలా బాగుంది ఇక్కడ. సో నేను ఈ ఒక స్టాల్ అయితే నేను మీకు ఈ నెంబర్ కూడా మెన్షన్ చేస్తాను కింద వీడియోలో. ఇక్కడ ఇంకొక షాప్ ఉంది, ఇక్కడైతే ఫుల్ కలెక్షన్ ఉంది. స్పెషల్లీ హోమ్ డెకర్స్ అంటాం కదా మనము, ఆ హోమ్ డెకర్స్ ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయి ఇక్కడ. బ్రాస్వి ఇవన్నీ అయితే దొరుకుతాయి ఇక్కడ. చూస్తున్నారు కదా గ్రామోఫోన్ కానీ, ఇంకా ఇక్కడ బ్రాస్ ఐటమ్స్ అయితే చాలా ఉంటాయి. లైక్ డిజైన్స్ మనము లైక్ పులీలు కానీ, జింకలు ఇంకా చాలా దొరుకుతాయి అన్నమాట మనం చూస్తే. ఈ వింటేజ్ కలెక్షన్లో బ్రాస్ ఐటమ్స్ అయితే చాలా ఎక్కువ దొరుకుతాయి. ఇక్కడ చూస్తున్నాం కదా, ఇప్పుడు నా చేతిలో ఉంది బ్రాస్ది ఇత్తడి ఒక జింక అనమాట. సో ఇది ఒక పేరు ఉంటుంది, ఈ పేరు వచ్చేసి 500 రూపీస్ అంట. చాలా బాగుంటాయి ఇట్లా. ఇవి లయన్స్ ఉంటాయి, టైగర్స్ ఉంటాయి, ఇట్లా చాలా యూనిక్ ఐటమ్స్ మనకైతే ఇక్కడ మనకు తీసుకోవచ్చు. హోమ్ డెకర్స్కి అయితే చాలా పనికి వస్తుంది మనకు. ఇది బాగుంది చూడు, గుర్రాల రథం. ఇది भाई कितने का ये? हाँ भाई 1000 रुपये. బాగుంది, ఇది చాలా యూనిక్గా ఉంది. సో ఇవన్నీ డెకరేటివ్ పర్పస్ అయితే మనకు ఇంట్లో పెట్టుకోవడానికి అయితే యూజ్ అవుతాయి. చూస్తున్నారు కదా, బాగున్నాయి ఇవి. भाई कितने का है ये? 12 पीस सेट लेना पड़ता पूरा. कितने में आता पूरा सेट? पूरा सेट लिए तो ఇది సింగిల్ పీస్ తీసుకుంటే 500 అంట. కంప్లీట్ సెట్ వస్తుంది అంటే ఇట్లా 12 పీసెస్ది. సో ఇది మనం మొత్తం తీసుకుంటే ఇది వచ్చేసి 4500 అని చెప్తున్నాడు. బాగుంది, ఈ డెకరేటివ్ పర్పస్ అయితే మనకు మంచిగా యూజ్ అవుతుంది. కృష్ణుడు, చిన్న కృష్ణుడు అంటే ఇక్కడ ఏంటంటే మార్కెట్లో. భయ్యా కితనే కా? 500 పూరే 500 ఏ క్యా? బాగుంది, ఇది 500 అన్నాడు. ఇంకా రేట్ అయితే తగ్గించి మనం తీసుకోవాలనుకుంటే బార్గెన్ చేసి అయితే తీసుకోవచ్చు. శాండ్ టైమర్ చిన్నది కూడా ఉంది, బాగుంది ఇది. ఇంట్లో పింక్ కలర్ కూడా ఉంది కదా, మస్తు అనిపిస్తుంది. ఇంకా ఇది ఏంటంటే మనం ఇప్పుడు తీసుకోవాలంటే ఇంట్లో మనం డెకరేటివ్ పర్పస్ అయితే తీసుకోవచ్చు, షో పీస్ లాగానైతే పెట్టుకోవచ్చు తీసుకొని. ఇది బాగుంది. 2000 కా? 2000 అంటే ఇది బాగుంది, కానీ ప్రైస్ అయితే ఎక్కువ ఉంది. ఇక మనం తీసుకోవాలనుకుంటే మాత్రం బార్గెన్ చేసి అయితే తీసుకోవాల్సి వస్తుంది. చాకు చూస్తురా, వస్తుంది ఇది వేసేస్తా అన్నట్టుంది చిన్నగా. చాలా పబ్లిక్ వస్తారు ఈ వింటేజ్ కలెక్షన్స్ ఇక్కడ దొరుకుతాయి కాబట్టి. యాంటిక్ ఐటమ్స్ ఉంటాయి కదా, కొనడానికి అయితే షాపింగ్ లవర్స్ అయితే చాలా ఇష్టపడి వస్తుంటారంట ఎవ్రీ సండే ఇక్కడ. నేను కూడా చూసి షాక్ అయినా, ఎంత పబ్లిక్ రావడము. $2000 అంటే ఇది పేరు. 2 ఉన్నాయి హార్సెస్, చాలా బాగున్నాయి ఇవి. ग्रामोफोन ये वाला, हाँ चलता है. మ్యూజిక్ కూడా వస్తుంది ఇలా, బాగుంది. ఇది చిన్నది గ్రామోఫోన్, ఇక్కడ ప్లే అవుతుంది ఇది.
भाई कितने का है ये? थाउजेंड में फाइनल प्राइस. వీడియో చూస్తురా పాతది చాలా వెయిట్ కూడా ఉంది, ఇలా క్యాసెట్ కూడా ఉంది. చిన్న ఉన్నప్పుడు చూస్తుండేది మనం ఇవన్నీ. भैया काम कर रहा है नहीं? इसका चार्जर है, चेक कर लेना. अच्छा कौन सा? इसका चार्जर. अच्छा इसका चार्जर भी है. 100 रुपये में आता है. ये चल रहा अभी है वर्किंग चेक कर करने? लेना भैया, मैंने चेक करा. अच्छा खाली चेक कर लेना. झूठ बोलता हूँ आपको, चालू है. ठीक है नहीं पूछ रहा हूँ आपसे. नसीब आपके घरेलू हाउस होल्ड आइटम है, मैकेनिक का नहीं होता. अच्छा सिर्फ अब यहाँ लगता है एडाप्टर, आप शेल से भी चला सकते हो. చెక్ कर लेना है लगा के. బాగుంది 1500 అంట. అంటే ఇక వింటేజ్ ఇవన్నీ వింటేజ్ కలెక్షన్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఏదైనా యాంటిక్ పీస్గా ఇంట్లో పెట్టుకోవాలనుకుంటే మాత్రమే తీసుకోవచ్చు. ఇది నడుస్తుందో గ్యారంటీ అయితే లేదు, ఆయన అదే చెప్తున్నాడు. చెక్ చేసుకోవాలి మీరు మీ రిస్క్ అని చెప్పి. ఇక్కడ మనం ఓల్డ్ నోట్స్ కూడా చూడొచ్చు. ఓల్డ్ నోట్స్, ఓల్డ్ కాయిన్స్, మనకు వింటేజ్ వాచెస్ కూడా ఉంటాయి ఇక్కడ. అండ్ బ్రాస్ ఐటమ్స్ అయితే చాలా ఉంటాయి. బ్రాస్ ఐటమ్స్ కానీ హోమ్ డెకరేటివ్ ఐటమ్స్. అండ్ ఇక్కడ మనకు ఓల్డ్ పెయింటింగ్స్ కూడా చాలా లభిస్తాయి అన్నమాట, చాలా దొరుకుతాయి ఇక్కడ. అండ్ ఇక్కడ మనకు సెరామిక్తో చేసిన ఐటమ్స్ కూడా ఉంటాయి మొత్తం. ఇది చూడొచ్చు 1939 ఈస్ట్ ఇండియా కంపెనీ. అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్ చూడొచ్చు హనుమంతుంది ఉంది ఇక్కడ బొమ్మ. సో అప్పట్లోనే ఆ బ్రిటిష్ పీరియడ్లోనే హనుమంతుడు, శ్రీరాముడు ఇట్లున్నాయి. ఇప్పుడేమో మనం అసలు మన ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత, మనం స్వాతంత్రం తెచ్చిన తర్వాత అసలు ఈ దేవుని బొమ్మలే పోయినాయి మొత్తం. ఆ బ్రిటిష్ వాళ్ళని అయ్యాము వీళ్ళకంటే. ఇంకా అసలు ఈ కాయిన్ కూడా ఎంత బరువు ఉంది, ఇది 1 ఆనా అంట. 1818 ఇంత వెయిట్. అసలు దీనికి ఎంత అవుతుందో ఏమో అసలు ఈ చైనీకనే. సో ఇక్కడ కాయిన్స్ కూడా చూడవచ్చు మనము. 10 పైసా, 20 పైసా మనం చిన్న ఉన్నప్పుడు చూస్తుండే కదా. ఇది చూస్తున్నారు కదా నందిది. మనము ఇక్కడ కలుషం ఉంది, మనము లింగం పైన పెడతాం కదా. చాలా బాగుంది, చాలా వెయిట్ కూడా ఎక్కువ ఉంది. ఇది చూస్తున్నారు కదా అసలు. పైగా కితనే కా అయ్యే, చాలా వెయిట్ ఉంది అసలు, చాలా బాగుంది ఇది. నేను ఫస్ట్ టైం వచ్చిన మార్కెట్కి అసలు ఇట్లా ఉంటాయని, ఇన్ని ఐటమ్స్, ఇన్ని కలెక్షన్ ఉంటాయనైతే నాకు తెలియదు. చాలా హోమ్ డెకర్ ఐటమ్స్ కానీ, వింటేజ్ కలెక్షన్స్ కానీ, ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి ఇక్కడ. మరి ఈ మార్కెట్ టైమింగ్ వచ్చేసి మనకు ఎవ్రీ సండే మార్నింగ్ 6 AM to 11 AM వరకు ఉంటుంది. సో మీరు ట్రై చేయండి ఒకసారి ఇక్కడికి వచ్చి. చాలా మంచి మంచి ఐటమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. మనకు హోమ్ డెకర్ కానీ ఎవరికైనా కలెక్షన్ చేయాలని ఉంటుంది కదా ఏమన్నా, వాళ్ళకి చాలా బాగుంటుంది ప్లేస్. ఒకసారి మీరు విజిట్ చేయండి, చాలా బాగుంది ఇది. సో చూస్తున్నారు కదా, మీకు వింటేజ్ కలెక్షన్ కానీ ఇట్లా మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే మీరు సండే చార్మినార్కి అయితే వచ్చేయండి. ఇక్కడ చార్మినార్ నుంచి గుల్జార్ హౌస్ నుంచి ఇక్కడ మనకు మదీనా వెళ్ళే రూట్లో ఇవన్నీ అయితే మనకు స్టాల్స్ అయితే అవైలబుల్లో ఉంటాయి. సో మీరు వచ్చి ఒకసారి చెక్ చేయండి, బాగుంటుంది ఇక్కడ. హోప్ మీ అందరికీ నా వీడియో నచ్చింది అనుకుంటున్నా. మరి లేట్ చేయకుండా వెంటనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో మరి మీకోసం ఇంకా ఇలాంటి వీడియోస్ ఎన్నో చేస్తాను. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.